అందరికీ నమస్తే అండి. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ క్రాంతిదల్ మన పృథ్వీరాజ్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా మనం ఇక్కడ అంత డిస్కషన్ కూడా టీడీపీ గురించి, జనసేన గురించి, వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ దీని సూత్రధారులు, దీని వెనకాల ఉండి నడిపించేది మొత్తం బీజేపీ. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎందుకు అంటే ఒకసారి మనము నాగేశ్వర్ సారు వీడియోస్ అన్నీ కూడా చూసినప్పుడు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఒకసారి మీరు చూడండి, 10 నిమిషాలు 5 నిమిషాలు ఉన్నటువంటి వీడియోలు కూడా, 15 నిమిషాలు ఉన్నటువంటి వీడియోలు కూడా వేల వ్యూస్ పోతాయి, లక్షల వ్యూస్ పోతాయి. ఎందుకంటే బీజేపీ అనేది ఎలాంటి ఫేక్ ప్రాపగండాని ఏ రకంగా వాళ్ళు జనం మీద ఒక వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఏ రకంగా రుద్దుతారో అవన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి ఒక, మనకు ఎప్పటికప్పుడు జ్ఞానం పంచేటువంటి ఒక ఛానల్ లెక్క నేత దాన్ని చూస్తూ ఉంటుంది. ఏదైనా బీజేపీకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు నేను అందులోకి వెళ్తాం, చూస్తాం, కొన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం, తర్వాత మనం గూగుల్ చేస్తాం, ఇప్పుడు చాట్ జీపీటీ చేస్తున్నాం, ఇంకా రకరకాలుగా చూస్తూ ఉంటాం. సో అంత అక్యురేట్గా ఎప్పుడెప్పుడో 1947 విషయాలను కూడా తీసుకొచ్చి క్రోడీకరించి చెప్తూ ఉంటారు. బీజేపీ పుట్టుప్రతురాలు, కాంగ్రెస్ పార్టీ పుట్టుప్రతురాలు అన్నీ కూడా క్రోడీకరించి చెప్తూ ఉంటారు. దాంట్లో మనకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి, తెలియని కూడా తెలుస్తాయి. ఇప్పుడు మేము వారి నుంచి మేము నేర్చుకునేది, సరే వీళ్ళంతా ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద వేదికల మీద స్పీచ్లు ఇచ్చినటువంటి వాళ్ళు చాలా స్మూత్గా సుకుమారంగా మాట్లాడతారు. కానీ మేమంతా ఈ తరం యువకులం కొంత గట్టిగా కచ్చిగా, మన ఇంతకుముందు సీనాన్న చెప్తా ఉన్నాడు, మేము చెప్తే కొంచెం కొట్టినట్టే ఉంటుంది. బేసిక్గా తెలంగాణలో మాట్లాడితే కొంత కచ్చిగా ఉంటుంది, మనం మాట్లాడితే ఇంకా ఎక్కువ కొట్టినట్టు ఉంటుంది. సో కాబట్టి వారి నుంచి మేము సబ్జెక్టు తీసుకుంటాం, మేము ఒక మరిగే రక్తంతో మేము విషయాలని విడమర్చి చెప్తాం. సరే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కేసులు పెట్టి, ఆ కాకినాడలో 2 కేసులు పెట్టి వస్తాపు నేను చూసుకుంటూ వచ్చిన, ఆ సెక్షన్లు అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చిన. ఒకటేదో నాన్ బెయిలబుల్ పెట్టి ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సెక్షన్ ఏదో పెట్టిరు. నేను అనుకుంటా ఉన్నా ఆయనను ముట్టుకోవాల్సి ఉండే, పోలీసు వాళ్ళు నిన్ననో మననో వచ్చి ముట్టుకోవాల్సి ఉండే. ముట్టుకుంటే ఏమవుతుందో తెలంగాణ సమాజం చూస్తుండే. నేను వస్తుంటే, ఈ మీటింగ్కి వస్తుంటే కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది, నాకు బాగా మిత్రులు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ట్రోల్ గురైన వాళ్ళ ద్వారా. నాకు ఒక ట్వీట్ కనపడ్డది. నేనంట పోలీసులు అంట నాగేశ్వర్ గారి ఇంటికి ఈ 10 టీవీ షేర్లకు సంబంధించి దేనికోసం పోయి అరెస్ట్ చేసేందుకు పోయారంట. ఒక ఫేక్ ప్రాపగండాని, ఒక నెరేషన్ బిల్డ్ చేసారు. ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారాన్ని, క్యారెక్టర్ని బ్లేమ్ చేయడం కోసం. అంటే ఏంటి ఇది? ఇవాళ మోడీ చేతిలో గోడీ మీడియా, లేకపోతే రకరకాల పాలకుల చేతిలో వాళ్ళ ఒత్తాసు పలికేటువంటి మీడియా ఉన్నాక కూడా ఎందుకు మరి ప్రొఫెసర్ గారి వీడియోస్ అంత మిలియన్ వ్యూస్ పోతా ఉన్నాయి? దేనికోసం పోతా ఉన్నాయి? ఎందుకంటే అక్యురేట్గా ఉన్నది కాబట్టి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు భయపడతా ఉన్నాయి? అక్కడ ఏ పార్టీ అని ఉండొచ్చు ప్రభుత్వంలో, అక్కడ కూటమి ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, ఇక్కడ ఇంకో పార్టీ రావచ్చు, అక్కడ ఇంకొక పార్టీ రావచ్చు. ఎందుకు భయపడతా ఉన్నాయి? ఆయన అంత అక్యురేట్గా చెప్తున్నాడు కాబట్టి. అరే ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, సార్ ఆ రోజు వీడియో చేసినప్పుడు నేను కారులో చూసుకుంటూ పోతా ఉంటే సార్ చెప్పిండు, అరే చాలా చాలా పెద్ద మాట మాట్లాడిండు, తప్పకుండా ఇది రేపు డిస్కషన్ అవుతుంది కావచ్చు అని అనుకున్నా. తెల్లారంగానే ఏబిఎన్లా పెట్టేసిండు డిస్కషన్ దీని మీద. నేను ఇవాళ ఇదే ఏబిఎన్ అడుగుతా ఉన్నా, ఇదే టీవీ5 అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద పెద్ద ఛానల్స్ అడుగుతా ఉన్నా. మీరు కూడా చెప్తారా సోర్సు? ఆంధ్రజ్యోతిలో పృథ్వన్న ప్రతి ఆదివారం నాడు కొత్త పాలక అని ఒకటి వస్తుంది. మరి దానికి సోర్స్ ఏముంటుంది చెప్పండి? ఆయన పోయి ఎవరింట్లో కెమెరాలు పెడుతున్నాడు? అన్నీ ఆయన పక్క నుండి చూసినట్టే, మొత్తం చూసినట్టే రాస్తూ ఉంటాడు. మొన్న కూడా సార్ ఒక క్లిప్ మీద ఒక సెటైరికల్గా ఒక చిన్న అదేసిండు. అదే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు అందరినీ వరుస పెట్టి క్లాస్ తీసుకున్నాడు, ఇక మీ కుప్పికత్తులు నా దగ్గర నడవవు అని చెప్పేసి చెప్పినట్టు ఆంధ్రజ్యోతిలో కథనం రాసిరు. మరి దానికి సోర్స్ ఏమున్నది? సో కాబట్టి మీ ఛానళ్ళని, మీ సంస్థలని ప్రజలు విశ్వసించడం మానేసిరు. కాబట్టి ఒక విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తుల మీద ఒక బురద ఊసి, ఏదో ఒక రంగేసి, సిగ్గనిపిస్తలేదా? ఒక అఫీషియల్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో మెడల కండువాలేసి పెట్టేస్తే ఆయన విలువ ఏమైనా తగ్గుతుందా, లేకపోతే ఇంకేమైనా అది అవుతుందా? ఇంకా మేము చాలా చాలా ఆచితూచి వ్యవహారం చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే క్రాంతిదళ్ నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా మేము పిలుపునిచ్చినాం. తప్పకుండా మీరు ఇట్లనే చేసుకుంటూ పోయిరనుకో
క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది అని చెప్పేసి. ఇవాళ మేము ఓన్లీ ఇక్కడ వరకే ఆగిపోతా ఉన్నాం. నిరసన తెలపడం వరకు, మాట్లాడడం వరకే. మీ ఆస్తులు, మీ ఇండ్లు అన్నీ కూడా మీరు తట్టాబుట్ట వదులుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు తీసుకురావద్దని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది రెండవసారి కదా కేవీఆర్ మీద ఇలానే చేసిరు, ఇప్పుడు నాగేశ్వరరావు గారి మీద పడ్డారు. అంటే ఏంది, ఇంకెవరు మాట్లాడొద్దానా? ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజం ఏపీ రాజకీయాలను విశ్లేషిస్తూ ఉంది. ఎందుకంటే భయం అవుతా ఉంది మీకు. ఇలా ఒక్కరి గొంతు నొక్కితే 100 గొంతుకలై పుడతాము. ఇవాళ ఆల్రెడీ తెలంగాణ పాలకులకు తెలుసు దీని పవర్ ఏందో, దీని దమ్మేందో, ఈ తిరుగుబాటు ఎట్లా ఉంటుందో. ఏపీ పాలకులకి చూపిస్తాం, ఉమ్మడి రాష్ట్రంలో మీరు కూడా చూసే ఉంటారు, మళ్ళీ కూడా చూపిస్తాం. ఆ సమయం దగ్గర పడ్డది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మేము మాట్లాడినాం కూడా. నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాం, ఏపీ పోలీసులు వచ్చి మా వాళ్ళని టచ్ చేయనిక పోతే. సో ఆ దమ్ము, ఆ గడ్స్ ఇంకా మీకు ఇప్పటికైనా అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో వదిలేసిన, ఏదో దయాదాక్షిణ్యం మీద వదిలేసిన, మీరేం వదిలేయలేదండి. మీరు టచ్ చేస్తే మీకు అర్థమవుతుండే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో కాబట్టి తెలంగాణ సమాజం చేతులు ముడుచుకొని కూర్చోదు. మీరు ఇలాంటి దుస్సాహసాలు చేసుకుంటా, ఇష్టారీతన కేసులు పెట్టుకుంటా పోతా అంటే తెలంగాణ సమాజం చూస్తా ఊరుకోదు. చివరికి మీరు సోర్స్ గురించి మాట్లాడితే, సోర్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటా పోతే ఏ ఛానల్ నడవదు, ఏ పత్రిక నడవదు. ఇప్పటికే ఈ దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడితే 157 out of 180 మనం అంతా దిగజారిపోయి ఉన్నాము. సో ఇంకా కూడా మొత్తం ఉన్నది. ఇప్పుడు రేపటి నుంచి నాగేశ్వర్ గారు కొంత బీజేపీకి ఫ్లేవర్గా మాట్లాడారు అనుకో, ఇవేమి ఉండవు. వెంటనే రాజ్యసభ సీట్ కూడా వస్తుంది, పద్మభూషణ్ కూడా వస్తుంది. సో కాబట్టి మనకు అది లేదు. మనము నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరో ఏ లైన్లో ఉండని, నిజాన్ని నిజంగా, నిర్భయంగా, నిక్కచ్చిగా, కొందరు గట్టిగా చెప్పొచ్చు, కొందరు మెల్లగా చెప్పొచ్చు, కానీ తప్పకుండా నిజాన్ని చెప్తాం. అది ఎవరు వచ్చినా, ఎంతమంది ఎన్ని కేసులు పెట్టినా కానీ ఆపే ప్రసక్తే లేదు. ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి పృథ్వీరాజన్నకి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ వెనకాల మేమంతా యువ సమాజం, తెలంగాణ సమాజం, జర్నలిస్టులు అందరం కూడా మిమ్మల్ని ఒక్కరు టచ్ చేస్తే మేము వందలాది మంది మీ వెనకాల నిలబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.